అందరూ బాగున్నారండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ చేశానండి. మీరు కూడా చూసేయండి. దీనికోసం ఒక పావు లీటరు పాలు తీసుకున్నాను. ఒక కడాయిలో పోసుకొని సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఒక 2 నిమిషాలు కాగబెట్టుకోండి ఫస్టు. ఇట్లా తిప్పుకుంటూ బాగా మీగడ ఉన్న పాలు తీసుకోండి. చాలా బాగా వస్తది ఐస్ క్రీమ్ దీనితోటి తీసుకుంటే. తర్వాత దీనికోసం ఒక టీ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ పాల పొడి వేసుకోవాలండి, మిల్క్ పౌడరు. వీటిని బాగా మిక్స్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంక ఈలోపు ఈ పాలు మరుగుతున్నప్పుడు బాగా మీగడ 2-3 పొంగులు వచ్చేదాకా మరిగించండి. ఆ చుట్టూ వచ్చే మీగడని తిరిగి పాలల్లోనే వేసుకుంటూ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు బాగా ఆగిన తర్వాత కొంచెం చిక్కబడతాయి పాలు. అప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార వేసుకొని అది కరిగేదాకా బాగా తిప్పండి. అది కరిగే వరకు ఉంటే సరిపోతుందండి. కొంచెము కలర్ కోసము కుంకుమ పువ్వు వేసాను కొంచెం నలిపి. నేను ఇంకేం కలర్ వాడట్లేదు దీంట్లో, ఫ్లేవర్స్ కానీ ఏం వాడలేదు. ఇంకా తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఈ మిక్స్ని మనం వేసి సిమ్లో పెట్టేసి మంటని ఇంకా ఫాస్ట్గా కలపాలి. ఎందుకంటే ఇంకా త్వరగా చిక్కబడిపోతుంది అనమాట ఇది. అది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని దించిన తర్వాత కూడా ఒక 15 సెకండ్స్ కొంచెం సేపు కలపండి. కలిపి వదిలేసేయండి. ఇంకా అదే చల్లారిపోతుంది బాగా. ఇంక ఈలోపు ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఒక మీడియం సైజు మామిడికాయ, మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. మనం పావు లీటరే తీసుకున్నాం కాబట్టి పాలు సరిపోతుంది. దీన్ని పైన పీల్ తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం. ఏ మ్యాంగో అయినా బాగానే ఉంటుందండి. మనకేమి పలాంది తీసుకోవాలని ఏం లేదు. ఈ ఎండాకాలంలో సీజన్లో మనకు బాగా దొరుకుతాయి కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనే చేసి పెడితే. ఇంక ఈ విధంగా మిక్సీలో వేసుకొని పల్పిచ్చుకుంటూ చేసుకోవాలండి. మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి స్పీడ్గా వేయకుండా పల్పిచ్చి ఆపుకుంటూ స్మూత్గా చేసుకోవాలి. తర్వాత ఇంకా మనము ఈ మిశ్రమం అదిగోండి ఈ విధంగా గట్టి పడుతుంది అది. ఇంకా అది వేసుకొని దీన్ని కూడా అంతేనండి, పల్పిచ్చుకుంటూ ఒకసారి తిప్పండి, తర్వాత ఒక 15 సెకండ్స్ ఆగండి, మళ్ళీ తిప్పండి. అట్లా 2-3 టైమ్స్ చేస్తే ఇట్లా స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. టెక్చర్ ఇట్లా రావాలి. ఇట్లా మనం మిక్సీ పట్టే దాంట్లోనే ఉంటుందండి మనకు ఐస్ క్రీమ్ వచ్చేది. చూడండి ఒకసారి, అది ఇట్లా స్మూత్గా ఉండాలి, ఫ్లఫీగా ఉండాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దాంట్లోకి మొత్తం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని బబుల్స్ ఏం లేకుండా బాగా ట్యాప్ చేయండి దాన్ని. బబుల్స్ ఉంటే స్మూత్గా రాదు ఐస్ క్రీము, అందుకోసమే, లేకపోతే ఏం లేదు. బాగా ట్యాప్ చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మనం పైన వేసేసుకొని, నేను వరకు బాదం వేసానండి, ఇంకేం వేయలేదు. ఇంకా ఫ్లేవర్స్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయలేదండి దీంట్లో. అసలు వస్తుందా రాదా అనుకున్నా, చాలా బాగా వచ్చింది. ఇంకేసుకొని బాగా ట్యాప్ అయితే చేయాలండి దీన్ని. మళ్ళీ ఒకసారి 2 సార్లు చేసి ఒక సిల్వర్ ఫాయిల్ కానీ బటర్ పేపర్ కానీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 10 గంటలు పెడితే సరిపోతుందండి. నేనైతే ఇంకా ఓవర్ నైట్ పెట్టేసి ఉదయం తీసా. అంటే దాదాపు 12 గంటలు పెట్టా నేను, కానీ 10 గంటలు సరిపోతుంది. ఇంక తర్వాత మూత తీసి ఫ్రిడ్జ్లోంచి తీయగానే 1 నిమిషం వదిలేయండి, తీయగాకండి మూత. తర్వాత తీసేయండి. ఇంకా తీసిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత బాగా వస్తుంది అనుకోలే నేను అసలు. మనం ఏమి క్రీములు కానీ ఏమి వేయకుండానే బాగా వచ్చింది. ఇది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఒక చిన్న గంటె తీసుకొని చల్లటి నీళ్ళలో ముందు ఫస్ట్ గంటెని తడపండి. అది తడిపితే ఈజీగా వస్తుంది మనకి స్కూపుల్లాగా. ఈ పావు లీటర్ చేసిన ఐస్ క్రీమ్ అంటే దాదాపు మనం బయట పెళ్ళిళ్ళల్లో స్కూప్లో పెడతారు కదా, ఆ స్కూప్లో 6 వస్తాయండి. దాన్ని బట్టి మనం ఎన్ని కావాలంటే, ఎన్ని పాలు కావాలంటే అన్ని తీసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. అంతేనండి. పైన
డ్రై ఫ్రూట్స్ ఏమైనా చల్లుకొని తీసుకుంటే మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. తప్పకుండా వేసవిలో అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.